హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ ఫ్లవర్ ప్యాటర్న్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బీడ్స్ వచ్చేసి వీటిని కట్ బీడ్స్ అంటారండి. ఈ కట్ బీడ్స్తో మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా నీడిల్కి ఎక్కించుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న ప్యాటర్న్స్తోనే బ్లౌజ్ మొత్తం హెవీగా వర్క్ చేసుకోవచ్చండి ఈజీగా. నేను ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి కట్ బీడ్స్ స్టిచ్ చేసేది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నానండి. ఈ కట్ బీడ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరైనా స్లో మోషన్లో చూడాలి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు షుగర్ బీడ్స్ని తీసుకొని నీడిల్కి ఎక్కించుకోవాలండి. ఈ విధంగా లీఫ్ ప్యాటర్న్ గీసుకొని మనం ఏ షేప్లో అయినా గీసుకోవచ్చు అండి. 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత మనం ఒక నాకు ఎక్స్ట్రా నాకు వేయకపోతే అలా లూజ్ వచ్చేస్తుందండి. అందుకని మనం నీడిల్ని ప్లేస్ చేసిన తర్వాత కూడా ఇంకో నాకు వేసుకోవాలి కదలకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనము పైనుంచి ఒక బీడ్ని వదులుకొని సెకండ్ బీడ్ నుంచి ఇంకో స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా 2 స్టిచెస్ వేసుకోవాలి. లేకపోతే ఇందాక చూపించిన విధంగా థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది స్టిఫ్గా అక్కడ ఆగిపోకుండా. ఈ విధంగా స్టిచ్ వేసుకొని నాకు వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు నాకు వేయటం రాకపోతే ఎంత కష్టపడి స్టిచ్ చేసినా అంతా వేస్ట్ అయిపోతుందండి. నాకు పర్ఫెక్ట్గా వేయటం నేర్చుకోవాలి. ఇదే విధంగా నాకు ఎక్కడైతే నా డిజైన్కి అవసరం ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల నేను లీఫ్ని స్టిచ్ చేసుకున్నాను. త్వరలోనే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను బ్లౌజ్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.